ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పుష్ప 2కు గంగమ్మ జాతర సీక్వెన్స్ పెద్ద హైలైట్ అవుతోందని ఇండస్ట్రీ టాక్. దీనికి 50 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్టు మనకు తెలుసు. అయితే ఈ సీక్వెన్స్ కు మించిన సీక్వెన్స్ సినిమాలో మరొకటి ఉందట. ఇంతకీ ఏంటది? దానికి ఎంత ఖర్చు పెట్టారు? అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 ఎలాంటి యాక్షన్ ప్యాకేజ్లతో వస్తుందోనని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. పార్ట్ 1 కంటే పార్ట్ 2ను మరింత సాలిడ్ గా తయారు చేసి ఈ సినిమాను తీసుకురావాలని చూస్తున్నారు. ఇప్పటికే సినిమాకు జరిగిన రీషూట్స్ తో సుకుమార్ అండ్ టీమ్ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదని క్లారిటీ అయితే వచ్చేసింది. పుష్ప 2కు హైలైట్ గా గంగమ్మ జాతర యాక్షన్ సీక్వెన్స్ ను చెప్పుకుంటున్నారు. శ్రేష్ఠి వర్మ కంపోజ్ చేసిన 12 నిమిషాల ఈ ఒక్క కొరియోగ్రఫీ పార్ట్ కు దాదాపుగా 45 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్లు టాక్. వందలాది మంది ఆర్టిస్టులు, స్పెషల్ లైటింగ్ సెటప్, మేకప్లతో లేడీ గెటప్ లో ఐకానిక్ స్టార్ కనిపిస్తాడు. సినిమాను మరో స్థాయికి తీసుకుపోయే సీక్వెన్స్ గా సుకుమార్ టీమ్ ఈ ఎపిసోడ్ ను డిజైన్ చేసింది. అయితే పుష్ప 2కు ఈ ఒక్క సీనే కాదు, ఇంతకు మించిన సీక్వెన్స్ మరొకటి ప్లాన్ చేసింది. పుష్ప 2లో మరో సాలిడ్ సీక్వెన్స్ మూవీ లవర్స్ కి థియేటర్స్ లో ట్రీట్ ఇస్తుందట. సుకుమార్ తన మార్క్ లో డిజైన్ చేసినట్లుగా తెలుస్తుంది. అది ఈ సినిమాకు క్లైమాక్స్ సీక్వెన్స్. హెలికాప్టర్ రిలేటెడ్ సీక్వెన్స్ తో అల్లు అర్జున్ పై వచ్చే యాక్షన్ పార్ట్ అంతా షూట్ చేశారు. గంగమ్మ జాతరకు ఏ మాత్రం తీసిపోని విధంగా, ఆ మాటకొస్తే గంగమ్మ జాతరను మించి ఉండేలా 40 కోట్లు ఖర్చు పెట్టి మరీ ఈ పార్ట్ ను షూట్ చేశారు. ఇక సినిమాకు జపాన్ షెడ్యూల్ ఎంతో కీలకంగా మారనుంది. ఆగస్టు 15కు వస్తున్న ఆ ముగ్గురు హీరోలకు ఈసారి ఖచ్చితంగా హిట్ పడాలి. లేదంటే ఈక్వేషన్స్ లో తేడా వచ్చేస్తాయి. చేయాలనుకున్న వాటికి బడ్జెట్లు తగ్గిపోవచ్చు. ఇలాంటి టైంలో ఆయా హీరోలు అభిమానులకు ఇస్తున్న కాన్ఫిడెన్స్ ఏంటి? ఆగస్టు 15 ఈసారి ఏకంగా 5 సినిమాలకు వేదికైంది. అందులో 3 సినిమాలు పెద్దవి కాగా 2 చిన్న సినిమాలున్నాయి. ప్రధాన పోటీ పూరి, డబుల్ స్మార్ట్, హరిశంకర్, మిస్టర్ బచ్చన్ మధ్యనే. అలాగే ఈ సినిమాలో నటించిన హీరోలిద్దరికీ ఖచ్చితంగా హిట్ కావాలి, లేదంటే పోటీలో మరింత వెనకబడిపోతారు. రవితేజ, రామ్ కు మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్ డూ ఆర్ డై లాంటివి. మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్ సినిమాలు ఇటు దర్శకులకు ప్రెస్టీషియస్ గా మారాయి. హరిశంకర్ కు ఉస్తాద్ భగత్ సింగ్ వాయిదా కారణంగా అప్పటికప్పుడు అనుకుని ఈ సినిమాను షురూ చేశారు. ఇటు పూరి ఎంతో ప్రెస్టీషియస్ గా భావించి తన దగ్గరున్నదంతా ఖర్చు పెట్టి మరీ డబుల్ స్మార్ట్ కు ఇన్వెస్ట్ చేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ గ్యాప్ లో విక్రమ్ తంగారాన్తో మరొకసారి ప్రయోగంతో మన ముందుకొచ్చాడు. ఒకవేళ చియాన్ ఈ ఇద్దరికి షాక్ ఇస్తే పరిస్థితి ఏంటి అనే చర్చ మార్కెట్ లో నడుస్తోంది. ఇక ఈ సినిమాతో నార్నే నితిన్ మరొకసారి ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాడు. ఇదే టైంలో నివేతా థామస్, ప్రియదర్శి కాంబోలో తెరకెక్కిన 35 చిన్న కథ కాదు ప్రాజెక్ట్ సంథింగ్ స్పెషల్ గా ప్రేక్షకులకు కనిపిస్తోంది. పైగా ఈ సినిమాకు రాణా దగ్గుబాటి సమర్పకుడు. అంటే ఆగస్టు 15 వస్తున్న ఈ సినిమాలన్నీ ఆయా జోనర్ల పరంగా ఫీల్ గుడ్ తో ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే చిత్రాలే. దొరికిన థియేటర్లను ఈ సినిమాలు ఎంతవరకు క్యాష్ చేసుకుంటాయో చూడాలి. టాప్ హీరోలు ఒకప్పట్లా ఒకే టైంకు సినిమాలతో వచ్చి క్లాష్ గేమ్ ఆడడం లేదు. ఏం చేసినా ఫ్రెండ్లీ క్లైమాట్ లో 2-3 వారాల గ్యాప్ తో తమ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఇది ఆయా హీరోలకు యూజ్ అవుతుందే కానీ అభిమానుల ఛాలెంజింగ్ టాస్క్లకు ఛాన్స్ లేకుండా చేస్తోంది. టాలీవుడ్ టాప్ హీరోలు ఎవరూ ఒకే టైంకి వచ్చి గేమ్ బజాయించాలని చూడడం లేదు. ఎంతో తెలివిగా ఒకరితో ఒకరు క్లాష్ కాకుండా కేర్ చూసుకుంటున్నారు. ఒక్క సంక్రాంతిని మాత్రమే ప్రెస్టీషియస్ గా తీసుకుని తాడో పేడో తేల్చుకుంటున్నారు. అక్కడ కూడా పోటీలో మనకు సీనియర్ హీరోలే కనిపిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి ఫైట్ కు టాప్ హీరో మహేష్ గుంటూరు కారంతో రాగా, సీనియర్ హీరోలు వెంకటేష్, నాగార్జునులు, సైందవ్, నాసామె రంగతో వచ్చి హడావిడి చేసే ప్రయత్నం చేశారు. చివరకు హనుమాన్ తో వచ్చి సర్ప్రైజ్ చేసిన తేజ్ సజ్జా పాన్ ఇండియా హిట్ కొట్టి పండగ రిజల్ట్ ను పూర్తిగా మార్చేశాడు. టాలీవుడ్ టాప్ హీరోలైన చెర్రీ, బన్నీ, తారకులు కూడా తమ తర్వాత సినిమాల లైనప్ ను ఎంతో జాగ్రత్తగా చేసుకుంటున్నారు. ఈ రిలీజింగ్ డేట్స్ విషయంలో తమ స్థాయి హీరోలతో క్లాష్ కాకుండా కేర్ తీసుకుంటున్నారు. ఒకవేళ క్లాష్ జరిగితే దాని తాలూకు రిజల్ట్ ను ఆస్వాదించడానికి ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నా ఆయా హీరోలు అస్సలు సిద్ధంగా లేరు. అందుకనే తారక్ నీల్తో చేస్తున్న సినిమాను ముందు చూపుతో 2026 సంక్రాంతి అని అనౌన్స్ చేసేశారు. ఇక వార్ 2ను వచ్చే ఏడాది చివరిలో రిలీజ్ చేస్తున్నారు. దేవరా రిలీజ్ అయిన 8 నెలల తర్వాత దేవరా 2 రిలీజ్ కూడా ఉండబోతోంది. ఇవన్నీ ఇలా ముందే చెప్పడం ద్వారా మిగతా హీరోలు తమ సినిమాల డేట్స్ ప్లాన్ చేసుకుంటారు. ఇక చెర్రీ, బన్నీలు కూడా ఏనాడు క్లాష్ అయ్యే సిచ్యువేషన్ రానేలేదు. కాకపోతే ఈసారి 2 వారాల గ్యాప్ లో పుష్ప 2తో గేమ్ చేంజర్ తలపడాలని చూస్తోంది. ఇప్పటికే రిలీజింగ్ డేట్ పై దిల్ రాజు
క్లారిటీ ఇచ్చేశాడు. అంటే జనవరిలో జరగాల్సిన ఫైట్ డిసెంబర్లో జరిగేలా స్కెచ్లు వేసుకుని కూర్చున్నారు. ఒకవేళ ఈ క్లాష్ సీరియస్ గా జరిగితే అది ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందేమో, కానీ మెగా అల్లు కాంపౌండ్లకు ప్రాబ్లమాటిక్ గా తయారవుతుంది. అందుకనే ప్రేక్షకులు మరీ ఆవేశపడిపోయేలా కాకుండా ఎవరి డేట్ కు వారొచ్చి ఆఫ్టర్ రిలీజ్ కలెక్షన్ లెక్కలతో ఎవరి విజయ్తో సోషల్ మీడియా వేదికగా ఫైట్ చేసుకునేలా చేస్తున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి ధర్మ తేజ్ల స్ట్రగ్లింగ్ పీరియడ్ ఇంకెంతకాలం? మిగతా కుర్ర హీరోలతో నెగ్గుకు రావడం ఈ హీరోలకు ఎంతవరకు పాసిబుల్? మెగా మానియా, పవర్ స్టామినా వరుణ్ తేజ్లకు ఏమైనా కలిసొస్తుందా? మెగా హీరోలలో ఇంకా ఫైట్ చేస్తూ పడుతూ లేస్తూ వస్తున్న కుర్ర హీరోల్లో వరుణ్ తేజ్, సాయి ధర్మ తేజ్లు మనకు కనిపిస్తారు. ఆ మధ్య మంచి హిట్లు ఇచ్చినప్పటికీ ఈ మధ్య హిట్లు కొట్టడానికి కష్టపడుతున్నారు. ఈ ప్రాసెస్లో ఈ కుర్ర హీరోలను మర్చిపోయేలా మిగతా యూత్ హీరోలు తమ టాలెంట్ చూపిస్తూ హైలైట్ అవుతున్నారు. విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ, కార్తికేయ, శ్రీ విష్ణులు మంచి జోరు మీద ఉన్నారు. తాజాగా పవర్ స్టామినాతో మెగా వైబ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉండడంతో ఈసారి తేజు వరుణ్లకు ఏమైనా బ్రేక్ వస్తుందేమో అనే డిస్కషన్స్ మార్కెట్లో నడుస్తున్నాయి. వరుణ్ తేజ్కి అయితే హిట్ ఫేస్ చూసి చాలా రోజులైంది. గని, గాంధీవధారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్ లాంటి హ్యాట్రిక్ ఫ్లాప్లు అతన్ని డిసప్పాయింట్ చేశాయి. ఈ డ్రాబ్యాక్ ను మట్కా లాంటి మాస్ కంటెంట్ తో కవర్ చేయాలని, మళ్లీ కంబ్యాక్ కావాలని చూస్తున్నాడు. వరుణ్ తేజ్ ఖాతాలో మరొక 2 ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. రవితేజకి టచ్ చేసి చూడు లాంటి డిజాస్టర్ నిచ్చిన దర్శకుడు విక్రమ్ సిరికొండకి వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దానిలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నాడు. దీనికి అమెరికాలో జరిగే ఒక ప్రేమ కథని సిద్ధం చేస్తున్నాడట. మోడ్రన్ అంశాలతో పాటు ఫీల్ గుడ్ అంశాలు ఉండేలా ఈ చిత్రం ఉండబోతుందట. తేజ్ తాజాగా తన కొత్త సినిమాను అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. బ్రో మూవీ తర్వాత తేజు చేస్తున్న సినిమా కావడంతో ఈసారి ఎలాంటి సినిమాతో వస్తాడు అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి అత్యంత భారీ బడ్జెట్ తో ఈ ఫిల్మ్ ను ప్రొడ్యూస్ చేస్తున్నారు. తెలుగు పరిశ్రమ పాన్ ఇండియా సినిమాల్లో బాలీవుడ్ స్టార్స్ కు స్పేస్ పెంచుతోందా? అందువల్ల కొన్ని కీ రోల్స్ కు సీనియర్ బీటౌన్ ఆర్టిస్టులను పనిగట్టుకుని మరీ తీసుకుంటోందా? అనుపమ్ ఖేర్ ను తెలుగు మేకర్స్ ఎందుకు అంతలా ఓన్ చేసుకుంటున్నారు? టాలీవుడ్ పాన్ ఇండియా చిత్రాల డెలివరీ పెంచాక బీటౌన్ ఆర్టిస్టులను కొందరిని పనిగట్టుకొని మరీ ఎంకరేజ్ చేస్తుంది. మనం చేసే సినిమాలు పూర్తిగా సౌత్ బెల్ట్ ఆర్టిస్టులతో కాకుండా నార్త్ ఆర్టిస్టులతోనూ ఫిల్ చేయాలని చూస్తుంది. దానిలో భాగంగా కార్తికేయ 2లో అనుపమ్ ఖేర్ ను తీసుకున్నాం. డాక్టర్ ధన్వంతి వేద్ పాఠక్ క్యారెక్టర్లో శ్రీకృష్ణ తత్వాన్ని బోధించడం, అది దేశవ్యాప్తంగా పేరు తేవడంతో కంటెంట్ నచ్చిన సౌత్ సినిమాలకు అనుపమ్ ఖేర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాను పాన్ ఇండియాగా తెరకెక్కించారు. ఈ పిక్చర్ లోనూ మన వాళ్లకు సినిమాను లీడ్ గా నడిపించడానికి ఐబీ ఆఫీసర్ రాఘవేంద్ర రాజ్పుత్ పాత్ర కోసం సెర్చ్ చేస్తున్న టైంలో అనుపమ్ ఖేర్ మళ్లీ కనిపించాడు. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అనుపమ్ ఖేర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. తాజాగా హరిహర వీరమల్లులో కథని లీడ్ చేసే పాత్ర కోసం మరోసారి అనుపమ్ ఖేర్ ను మేకర్స్ కన్సల్ట్ చేశారట. అయితే ఇండస్ట్రీ సర్కిల్లో మాత్రం అనుపమ్ ఖేర్ క్యారెక్టర్ గురించి ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది. మూవీలో హైలైట్ గా ఆ క్యారెక్టర్ ని డిజైన్ చేశారట. ఖచ్చితంగా అనుపమ్ ఖేర్ ఎంట్రీ హరిహర వీరమల్లు సినిమాని పాన్ ఇండియా లెవెల్లో అదనపు మైలేజ్ తీసుకొస్తుందని బలంగా నమ్ముతున్నారు. బాలీవుడ్ లో కూడా మూవీకి మంచి మార్కెట్ క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉండొచ్చు. ఇలా ఏ రకంగా చూసినా అనుపమ్ ఖేర్ రాను రాను తెలుగు సినిమాలకు దగ్గరవుతూ తెలుగు చిత్రాలను హిందీ ఆడియన్స్ కు మరింత దగ్గర చేస్తున్నాడు. అన్స్టాపబుల్ షో బాలయ్య బాబుకు మంచి వేదికగా మారబోతుందా? ఈ షోతో నరసింహం పరిశ్రమలోని ఆల్ హీరోస్ తో ర్యాపో పెంచుకుంటున్నాడా? ఇప్పుడొచ్చే సెప్టెంబర్ 1 నందమూరి ఫ్యాన్స్ కు గుర్తుండిపోబోతుందా? బాలయ్య బాబు అన్స్టాపబుల్ సీజన్ 3కి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే వచ్చిన 2 సీజన్స్ హిట్ కావడంతో ఈసారి రెట్టించిన ఉత్సాహంతో సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. ఈసారి సీజన్ లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని హీరోలతో బాలయ్య ఇంటర్వ్యూలుంటాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఆహాలో అన్స్టాపబుల్ ఒక రియాలిటీ టాక్ షో. ఆహా సబ్స్క్రైబర్లని పెంచడానికి ఈ షో చాలా ఉపయోగపడింది. సీజన్ 3 త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈసారి ఈ షోకి చిరంజీవి, వెంకటేష్ వస్తారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు నాగార్జున కూడా ఈ షోలో అడుగు పెట్టబోతున్నారట. నాగ్ తన కుబేరా టీంతో కలిసి ఈ షోలో పాలు పంచుకోనున్నారని తెలుస్తోంది. అదే జరిగితే ఈ సీజన్ కే ఎపిసోడ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కాబోతోంది.
దీంతో నాగార్జున బాలయ్య మధ్య గ్యాప్ పూర్తిగా తగ్గిపోయినట్టే. 50 ఏళ్ల నట ప్రయాణం పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 1న బాలయ్యని తెలుగు చలనచిత్రసీమ ప్రత్యేకంగా సన్మానించబోతోంది. ఈ కార్యక్రమానికి తెలుగులోని ప్రముఖ కథానాయకులంతా పాల్గొంటున్నారు. నాగార్జున కూడా ఈ ఈవెంట్ లో పాలు పంచుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అక్కడి నుంచే నాగార్జున బాలయ్య మధ్య దూరం తగ్గబోతుందని, అన్స్టాపబుల్ షోతో అది పూర్తిగా తొలగిపోతుందని ఇన్సైడ్ వర్గాలు గట్టిగానే చెబుతున్నాయి. మరి ఆ నలుగురు భామలను ఎంకరేజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయిపోయారా? తెలుగు మేకర్స్ కు ఈ సాలిడ్ ఫిగర్ గర్ల్స్ మంచి ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నారా? ఇప్పటి వరకు సరిగ్గా రాని బ్రేక్ ఇకపైనైనా వస్తుందా? టాలీవుడ్ కు గ్లామర్ వెలితి స్పష్టంగా కనిపిస్తోంది. ఒకరిద్దరు బామలతోనే బొమ్మను నడిపించేయాలని చూస్తున్నారు. లేదంటే బీటౌన్ గర్ల్స్ ను తీసుకొచ్చి హడావిడి చేస్తున్నారు తప్ప పర్మనెంట్ టాలీవుడ్ హీరోయిన్స్ గా కొత్త వారిని ఎంకరేజ్ చేయడం లేదు. శ్రీలీల, మృణాల్ ఠాకూర్ ను ఆ మధ్య హడావిడి చేశారు తప్ప ఆ తర్వాత కంటిన్యూగా చూపించే ప్రయత్నం కనిపించడం లేదు. దీంతో తెలుగు దర్శకులకు వీరిద్దరూ కాకుండా మిగతా హీరోయిన్ల మీద ఫోకస్ ఉందా అనిపిస్తోంది. తాజాగా ఆగస్టు 15కు వస్తున్న మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్లలో హీరోల కంటే హీరోయిన్ల ముచ్చటే నెట్టింట్లో ఎక్కువగా సర్క్యులేట్ అవుతోంది. భాగ్యశ్రీ బోర్స్లే, కావ్య తాపర్ తమ అందచందాలతో ఆడియన్స్ ను తమ వైపుకు తిప్పుకుంటున్నారు. రేపు ఈ సినిమాలొచ్చాక కూడా హీరోలకు బ్రేక్ వస్తుందో లేదో తెలియదు గానీ ఈ ఇద్దరి హాట్ గర్ల్స్ కు ఖచ్చితంగా బ్రేక్ వచ్చేలా కనిపిస్తోంది. ఇక సరిపోదా శనివారంతో ప్రియాంక మోహన్ నానితో రెండోసారి లక్ ను టెస్ట్ చేసుకుంటుంది. కంటెంట్ పరంగా సినిమా నానిని పాన్ ఇండియా హీరోగా మార్చేది కావడంతో కొంతవరకు ప్రియాంకకు స్పేస్ అయితే కనిపించేలా ఉంది. ఎందుకంటే గతంలో నానితో నటించిన ప్రతి హీరోయిన్ కు ఎంతో కొంత వెయిటేజ్ కనిపిస్తోంది. ఇక మాళవిక మోహనన్, తంగలాన్, ది రాజా సాబ్ చిత్రాలతో తెలుగులో ఒక మెరుపులా మెరవాలని చూస్తోంది. చూద్దాం మరి వీరిలో ఎంతమందికి ఈసారి తెలుగు పరిశ్రమ బ్రేక్ ఇస్తుందో.